నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. కీర్తనలు 84:5-6. తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలగదు. మనం అట్టడుగుకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం ఓదార్పుని మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం. మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. రాత్రి అయినప్పుడు, ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకల్లో సూర్యకాంతి తలతల్లేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషారు బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి. శోకపు లోయలో బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్ను ఎత్తిపట్టింది. భూమికి కావాలి సూర్యకాంతి, మేఘాల జాడలు. మనకి కావాలి వెలుగు నీడలు. అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి. కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ. ఆయన పంపే శోకాలు, వేదనలు కృపలో ఆయన నేర్పే పాఠాలు. ఈ కలుపు తీతకి బెదిరిపోకు. ఇది మనకి మేలుకేనని రైతుకి తెలుసని మరిచిపోకు. నీ ఫలితం అప్పుడు నూరంతలు. శ్రమలు అవసరం, వాటికో ప్రయోజనం ఉంది. చీకటిలో శబ్దం విను. ముందు ముందు నీకంతా అర్థమవుతుంది. చీకటి లోయలో వెలుగు నీడలో దేవుడే తోడు. రాత్రిళ్ళు పాటలు పాడు.